జై శ్రీరామ్. సనాతన ధర్మంకి స్వాగతం. ఇవాళ సోమవారం అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? శివయ్య పూజ, శివాభిషేకము, ఇంకా శివార్చన అన్నీ కూడా మనకు గుర్తొస్తాయి కదా. సో ఇవాళ అయితే నేను శివాభిషేకం చేసుకున్నాను. స్వామివారికి అయితే మంచిగా పూజ చేసుకున్నాను. ఎంతో అద్భుతంగా జరిగింది పూజ మాత్రం. సో ఈ రోజు ఏంటంటే స్వామివారికి నైవేద్యం ఏం పెట్టానో తెలుసా మీకు? ఇవాళ అయితే మ్యాంగోస్ పెట్టాను. ఇవాళ ఫస్ట్ టైం అనమాట ఈసారి వచ్చిన మ్యాంగోస్ నేను స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించాను. సో స్వామివారికి ఇష్టమైన కాలభైరవాష్టకము ఫస్ట్ శ్లోకం చదువుతాను. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంక్న సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శ్రీ కాలభైరవం భజే. ఓం నమః శివాయ. సోమవారం అంటే స్వామివారికి ఎందుకంత ప్రీతి? సోమవారము శివాభిషేకం ఎందుకు పూజ చేయాలి? సోమవారమే ఎక్కువ స్వామివారికి ఎందుకు ఇష్టము శివయ్యకు అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఇంకా అన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలే చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇలాంటి మీకు వీడియోస్ కావాలని మీరు కామెంట్ చేయండి. అండ్ నేను అలాంటి వీడియోస్ అయితే మీకు అందిస్తాను. సో కంప్లీట్గా నేనైతే డివోషనల్గా చేస్తాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సోమవారం రోజు శివుడిని పూజిస్తే మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అని మీకు తెలుసా? ఎందుకు ఆ రోజు అంత పవిత్రం? ఈ రహస్యం చాలామందికి తెలియదు. సోమ అంటే చంద్రుడు. శివుడి చేటలో చంద్రుడు ఉంటాడు, అందుకే ఆయనను సోమేశ్వరుడు అంటారు. చంద్రుడు మన మనసుకు అధిపతి. మనసును శాంతిగా ఉండాలంటే శివుడి కృప తప్పనిసరి. అందుకే సోమవారం శివుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజు పూజ చేస్తే మనసుకు ప్రశాంతత, కష్టాలు తగ్గి శుభాలు ప్రారంభమవుతాయి. అభిషేకం మహిమ. శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అభిషేకంలో ప్రతి దానికి అర్థం ఉంటుంది. నీరు పాపాలు పోతాయి, పాలు శాంతి పవిత్రత, తేనె మధుర జీవితం, విభూది జీవితం తాత్కాలికం అని గుర్తు. ఓం నమః శివాయ అని జపిస్తూ జపం చేస్తే, అభిషేకం చేస్తే ఇంకా కర్మలు కరిగిపోతాయి, దోషాలు తొలగిపోతాయి, అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఇంకా ఉపవాసం ఫలితం ఏంటంటే సోమవారం ఉపవాసం చేస్తే పెళ్లి ఆలస్యం తొలగుతుంది, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయి. ప్రత్యేకంగా శివపార్వతుల ఆశీర్వాదం అయితే లభిస్తుంది. ఇంకా ఈ సోమవారం మీరు ఇలా చేయండి. శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయండి, ఓం నమః శివాయని 108 సార్లు జపించండి. మీ జీవితం అయితే మారిపోతుంది. హర మహాదేవ శంభో శంకర. సోమవారం శివుడి రోజు ఇలా చేస్తే జీవితం అయితే కంపల్సరీగా మారిపోతుంది. సోమ అంటే చంద్రుడు. చంద్రుడు మన మనసుకు ప్రతీక. శివుడి జటలో చంద్రుడు స్థానం పొందాడు, అందుకే ఆయనను సోమేశ్వరుడు అంటారు. ఇంకా మనసు సంచలంగా ఉంటుంది. టెన్షన్, భయం, బాధలు ఇవన్నీ మనసులోనే పుడతాయి. అలాంటి మనసును నియంత్రించేది ఒక శివుడే. అందుకే సోమవారం రోజు శివుడిని పూజిస్తే మనసుకు శాంతి, ఆలోచనలు క్లియర్ అవుతాయి, జీవితం సులభంగా మారుతుంది. ఇంకా అభిషేకంలోని అసలు శక్తి ఏంటి అంటే శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అభిషేకంలో ప్రతి పదార్థం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఓం నమః శివాయని జపిస్తూ అభిషేకం చేస్తే మాత్రం కర్మలు కరిగిపోతాయి, దోషాలు తొలగిపోతాయి, అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఇది కేవలం పూజ కాదు, ఇది మన ఆత్మను శుభ్రం చేసే ప్రక్రియ అన్నమాట. సోమవారం రోజు ఉపవాసం చేస్తే అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. పెళ్లి ఆలస్యం తొలగిపోతుంది, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రత్యేకంగా శివపార్వతుల ఆశీర్వాదం అయితే లభిస్తుంది. ఈ సోమవారం మీరు కూడా ఇలా చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివాభిషేకం చేయండి, ఓం నమః శివాయని 108 సార్లు అయితే జపించండి. మీ జీవితంలో అయితే మార్పు ఖాయం. హర మహాదేవ శంభో శంకర.